నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పరిమళ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మష్రూమ్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. 1/2 కిలో మష్రూమ్ అండి. ముందుగా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాను. ఇప్పుడు దీన్ని లైట్గా మనం వేయించుకుందామండి. కడాయిలో వేసుకొని వేరే కడాయి పెట్టానండి. ఇప్పుడు ఒట్టి నూనె లేకుండా కడాయిలోనే మనము 1/2 టీ స్పూను గసాలు, 4 యాలకులు, 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొబ్బరి అండి, కొద్దిగా చెక్క, కొద్దిగా లవంగం అండి. ఇవన్నీ మనము వేయించుకోవాలి. ఏగిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు మిక్సీ పట్టేయాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేస్తున్నానండి. ఇందులో ఇది బ్రౌన్ కలర్ రావాలండి. బాగా వేపుకుందాము దగ్గరుండి. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చిందండి. చిన్నవి 2 టమాటాలు సన్నగా తరిగి పెట్టాను, అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో బాగా మనము 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మగ్గేదాకా బాగా మనం వేపుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి. అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా వేసాను కదండి, బాగా మగ్గిపోయింది. బాగా వాడ్చుకున్నానండి లో ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడు మనము మసాలా కొట్టాం కదండి, ఏంచి పొడి కొట్టుకున్నాం కదా, ఇందులో 1/4 కప్పు పెరిగేసి బాగా కలుపుకోవాలండి. ఇవి కూడా వేసుకుంటున్నాను. 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టానండి, అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కాసేపు బాగా మనము మగ్గనిద్దామండి. నూనెలోనే బాగా వాడాలండి. వాడిన తర్వాత బాగా దగ్గరికి మగ్గుతుందండి. అప్పుడు మనము ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనిచ్చినానండి. ఆయిల్ ఈ విధంగా తేలుతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కారం పొడి వేసుకుందాము. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం అంతా బాగా కలుపుకునేసినాం కదండి అన్నీ వేసి. ఇప్పుడు మనము ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాము. తగినంత సాల్ట్ వేసుకొని తగినంత పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు బాగా తెల్లుతుందండి, వాటర్ వేసాం కదా తెల్లుతుంది. ఇప్పుడు మనము ఈ మష్రూమ్ని ఇందులో వేసుకోవాలి. అంతా బాగా దగ్గరికి అవ్వాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడకబెట్టుకుందాము. దగ్గరికి అయిన తర్వాత దింపే ముందు కొత్తిమీర చల్లుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. దగ్గరికి అయిందండి, ఆయిల్ అంతా తేలుతుంది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నామండి. అంతే అండి, ఎంతో సింపుల్ అండి. మష్రూమ్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించాను కదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో మాకు కామెంట్ పెట్టండి. చాలా వరకు చూస్తున్నారు కానీ మా ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో సింపుల్ అండి. తక్కువ టైంలో తొందరగా అయిపోతుంది. చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ వల్ల మాకు ఎంతో ఎనర్జీ అండి.